Hello students, today's class lo discuss scheduling lo second algorithm. This is shortest seek time first scheduling. So given question is q is equals to 98 103 37 122 14 అని ఇచ్చారు values and head starts at 53 అంటే మనకు స్టార్ట్ అవ్వాల్సిన పాయింట్ ఎక్కడ 53 దగ్గర స్టార్ట్ అవ్వాలి. సో గివెన్ గ్రాఫ్ ఇలా డ్రా చేసుకుంటాం. సో గ్రాఫ్ ఎక్కడైనా ఇచ్చాడు స్టార్ట్స్ అట్ 53 కదా, 53 దగ్గర స్టార్ట్ అయింది. షార్టెస్ట్ సీక్ టైం ఫస్ట్ అంటే 53 నుంచి ఏదైతే షార్టెస్ట్ ఉందో నియరెస్ట్గా అంటే 53 - 65 వీటి రెండింటి మధ్య ఉన్న వాల్యూ కానీ ఎంతైతే ఉంటుందో ఒకవేళ 53 37 చూసుకుంటే 65 53 కన్నా ఇది ఎక్కువే కదా. సో అలా చూసుకోవాలన్నమాట. మైనస్ చేస్తే ఇక్కడ అయితే 12 వస్తుంది. సో 53కి 37కి డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 65 వస్తుంది. సో 53 to 65కి వెళ్తుంది. తర్వాత 65 to 67కి గ్రాఫ్ తీసుకుంటాం. సో నెక్స్ట్ నియరెస్ట్ అంటే 37 కదా, 67 నుంచి 37 డ్రా చేసుకుంటాం. ఇంకో నెక్స్ట్ నియరెస్ట్ అంటే 14 వస్తుంది. సో 14 టు నియరెస్ట్ వాల్యూస్ 98 to 122 and 124 అండ్ నెక్స్ట్ నియరెస్ట్ వాల్యూస్ ఈజ్ 183. సో మనకి ఇచ్చింది 183 వరకే కదా వాల్యూ. సో 183 వరకు డ్రా చేసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ టోటల్ హెడ్ మూమెంట్ ఈక్వల్స్ టు 65 మైనస్ మనం ఇలా 53 - 65 అని వేసుకోవచ్చు, లేదా 65 - 53 అని వేసుకోవచ్చు. సో మన క్లారిఫికేషన్ కోసం బిగ్గెస్ట్ నెంబర్ నుంచి స్మాలెస్ట్ తీసేస్తున్నట్టు ఇక్కడ వేసుకున్నాము. 65 - 53. సో 65 - 53 ప్లస్ 67 - 65. సో ఇక దీంతో మన సంబంధం లేదు, ఇలా ఆల్రెడీ దీంతో మైనస్ చేసాం కదా. సో నెక్స్ట్ 67 - 65. సో నెక్స్ట్ గ్రాఫ్ ఎక్కడికి వెళ్ళింది 37 కదా. నెక్స్ట్ 67 - 37. నెక్స్ట్ 37 - 14 మైనస్ అదే 98 - 14 ఆర్ 14 - 98 ఎలా అయినా వేసుకోవచ్చు. నెక్స్ట్ 122 - 98. సో ఇలా వాల్యూస్ వేసుకున్నాం. 122 - 98, 124 - 122, 183 - 124 ఇలా వాల్యూస్ చేసుకొని మైనస్ చేసి యాడ్ చేస్తే 236 అనేది వాల్యూ వచ్చింది. సో దిస్ ఈస్ ద టోటల్ హెడ్ మూమెంట్.